సిఐ గారు, ఏంటి ఇలా చేశారు? మీరొచ్చి గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండా ఆ శివకృష్ణని ఆపుతారు అనుకుంటే మీకు కాల్ చేస్తే మీరు చేతులెత్తేశారు. సారీ మేడం, ఈసారి ఆ శివకృష్ణ చాలా పకడ్బందీ ప్లాన్తో వచ్చాడు. ఎస్పీ గారి పర్మిషన్ లెటర్ చూశాక నేనేం చేయలేకపోయాను. మరి ఇప్పుడు ఎలా? ఆ కత్తి మీదున్న ఫింగర్ ప్రింట్స్ గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతాయి కదా. సుమతిని పొడిచింది గౌతమే కాబట్టి తన ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా మ్యాచ్ అవుతాయి మేడం. ఎంతో మంది కరుడుగట్టిన క్రిమినల్స్ సైతం ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. అంటే మా గౌతమ్ కూడా జైలుకు వెళ్ళక తప్పదంటారా? ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా సుమతిని హత్య చేసింది గౌతమే అని శివకృష్ణ కోర్టులో ప్రూవ్ చేస్తాడు కదా మేడం. కాబట్టి గౌతమ్ తప్పించుకోలేడు. ఆలోపు మీరేమి చేయలేరా? గౌతమ్ని తప్పించలేరా? ఇంత స్ట్రాంగ్ గా ఇరుక్కున్నాక నేనేం చేయలేను మేడం. ఫోరెన్సిక్ ల్యాబ్ లో రిపోర్ట్స్ తారుమారు చేస్తే? అది సాధ్యం కాదు మేడం. ఆ శివకృష్ణను చూశారా? పోలీసు కుక్క కన్నా దారుణంగా వాచ్ చేస్తున్నాడు. వాడి కళ్లల్లోంచి ఏ సాక్ష్యము తప్పించుకోలేదు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ గౌతమ్ని సేవ్ చేయండి. అన్నిసార్లు డబ్బుతో పనవదు మేడం. డిపార్ట్మెంట్లో నాలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్తో పాటు నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అయినా నేరం చేసిన వాడు ఎప్పటికైనా చట్టానికి పట్టుబడాల్సిందే మేడం. గౌతమ్ నా కన్న కొడుకు. వాడికి శిక్ష పడితే నా లైఫ్కి అర్థం ఉండదు. నేను కష్టపడి సంపాదించిన ఈ ఆస్తంతా ఏం చేసుకోను. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి సిఐ గారు. ఎలాగోలా గౌతమ్ని ఈ కేసు నుంచి తప్పించండి. సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే గౌతమ్ని చట్టం నుంచి, న్యాయస్థానం నుంచి నేను కాపాడిన గౌతమే సుమతిని చంపాడని సీతకి, రామ్కి తెలిస్తే గౌతమ్ని బ్రతకనివ్వరు. అంతెందుకు, మీ ఆయన జనార్దన్ గారికి తెలిసిన గౌతమ్కి ప్రమాదమే. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉంటాను మేడం.